ఒకసారి ఏమైపోయింది అంటే అండమాన్ దీవులకి ఒక పెద్ద షూ బ్రాండ్ కంపెనీ వాళ్ళు ఏం చేశారు అంటే మస్తాబాద్ లో వచ్చిన సేల్స్ మెన్ 2 టన్నెల్స్ షూ ఇచ్చి పంపించారు అండమాన్ దీవులకి. షూ ఇచ్చి పంపించిన తర్వాత ఆయన వెళ్ళిపోయి అక్కడ చూసేసి ఎవరు చెప్పులు వేసుకోవట్లేదు, ఇక్కడ నేను ఇక్కడ ఉండలేను సార్, ఎవరు కొనుక్కునే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి రిటర్న్ వచ్చారు. సరే ఒక 4-5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఏదో హోప్ తోని మళ్ళీ ఒకసారి పంపిద్దామా అని చెప్పేసి ఒక కంటైనర్ ఇచ్చి ఇంకొక లేడీ సేల్స్ మెన్ పంపించాడు. పంపించేసి అమ్మ మీరన్నా వెళ్ళి ట్రై చేయండి, చూడండి ఒకసారి బాగుంటదేమో అని చెప్తే సరే అని చెప్పి మళ్ళీ తను కూడా వెళ్ళింది. ఇక్కడ ఎవరు చెప్పులు వేసుకోవట్లేదు అని చెప్పేసి మళ్ళీ తిని కూడా బయటకు వచ్చాడు. సరే ఒక 4-5 ఇయర్స్ తర్వాత ఏం జరిగిందంటే ఒక యంగ్స్టర్ వచ్చాడు, ఫ్రెషర్. షూ కంపెనీ ఓనర్ కి ఇంకా హోప్ పోలేదు, ఇది ఒక చిన్న ఆశ మిగిలింది. మళ్ళీ ఒక ట్రై చేద్దామని చెప్పి ఒక హాఫ్ కంటైనర్ చెప్పులు ఇచ్చి పంపించాడు అండమాన్ దీవులోకి. ఆ యంగ్ సేల్స్ పర్సన్ దిగిన వెంటనే వాళ్ళ బాస్ కి ఫోన్ చేశాడు. ఫస్ట్ డైలాగ్ సెకండ్ డైలాగ్ ఏంది, ఇక్కడ ఎవరు చెప్పులు వేసుకోవట్లేదు, మీరు నన్ను ఎందుకు పంపించారు. థర్డ్ పర్సన్ ఏం చేశాడు తెలుసా, సార్ నేను మీకు ఏమైనా మోసం చేసినా ద్రోహం చేసినా, నాకు ఓన్లీ హాఫ్ కంటైనర్ ఇచ్చి పంపించారు, ఇక్కడ ఎవరు చెప్పులు వేసుకోవట్లేదు, మన కాంపిటీషన్ కూడా ఎవరు లేడు ఇక్కడ, మీరు ఇంకో 10 కంటైనర్లు పంపించండి మొత్తం అమ్ముకొని వస్తా అని చెప్పారు. నాకు మీరు 10% కమిషన్ ఇస్తా అని చెప్పారు కదా, నాకు ఇప్పుడు 30% కమిషన్ ఇవ్వండి, ఎందుకంటే మీ ప్రోడక్ట్ నేను డబుల్ రేట్ అమ్ముతున్నా అని చెప్పాడు. డిమాండ్ చేసి మరి తీసుకున్నాడు. ఇది నిజంగా జరిగిన స్టోరీ. ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ప్రాబ్లం చూస్తే థర్డ్ పర్సన్ ఆపర్చునిటీ చూసాడు. గాట్ మై పాయింట్. ఎప్పుడైతే మన మైండ్ సెట్ ని మార్చుకొని, ఎప్పుడైతే మనం ప్రాబ్లం గురించి గానీ సొల్యూషన్ గురించి గానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ యూఆర్ మేకింగ్ అని ప్రతి ఒక్కరి దాంట్లో వేరే దృష్టికోణంతో గనక చూసినట్టయితే నిజంగా మన లైఫ్ మారిపోతుంది.